చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. అమ్మా గురువుగారు, నమస్కారం మన సంస్కారాన్ని ప్రతిఫలిస్తుందంటారు. మన సంప్రదాయం ప్రకారం నమస్కారం అనేది ఎలా చేయాలి? నమస్కారం మన భారతీయ సంప్రదాయాలన్నీ గొప్పవి. అందులో నమస్కారం ప్రథమంగా గొప్పది. నమస్తే, నమస్కారము, నమస్తే, నమః తే, తే నీకు, నమః నమస్కారం. నీకు నమస్కారం అంటే ఏంటి? మానవ దేహంలో ఉన్న నీకు కాదు, నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నాడో, నీలోనూ శివుడు కలడు, నాలోనూ శివుడు కలడు అన్నట్లుగా నీలో ఉన్న శివ పరమాత్మ లేకపోతే విష్ణు పరమాత్మ ఏదైతే పరమాత్మ అంటున్నామో ఆ అంశ నీలో ఉంది, నాలో కూడా అంశం ఉంది. కాబట్టి నీలో ఉన్న ఆ పరమాత్మ అంశకి నేను నమస్కారం చేస్తున్నా, నీకు కాదు. ఆయన పక్కకు తొలగిపోతే ఇది శవం, ఆయన ఉన్నంతసేపు ఇది శివం. కాబట్టి మన నమస్తేలో అంత గొప్పతనం ఉంది. ఒకరికి నమస్కారం పెడుతున్నామంటే దేవుడికి నమస్కారం పెడుతున్నాము అని అర్థం. అందుకని 2 చేతులు ఇలా పెట్టి నమస్కారం చేయమన్నారు. 2 చేతులు ఇలా పెట్టడం వల్ల ఏంటి? ఆరోగ్యరీత్యా ఉంది ఇక్కడ ప్రధానంగా. ఆరోగ్యరీత్యా ఏంటంటే ఇలా నమస్కారం చేసినప్పుడు ప్రత్యేకంగా ఈనాటి విజ్ఞాన శాస్త్రం పరిశోధనలు చేసింది. 72 కండరాల కదులుతాయిట. ఇలా ఏదైతే ఇలా పెట్టినప్పుడు 72 కండరాలు కదిలి శరీరంలో ఒక రకమైనటువంటి సకారాత్మకం, నకారాత్మకం అంటారు కదా, సకారాత్మక తరంగాలు ఆ నమస్కారం చేసేవాడికి చేయించుకునేటువంటి వాడికి మధ్య ప్రవహిస్తాయిట. సకారాత్మక తరంగాలంటే ఏంటి? ఒక పాజిటివ్ అని మన ఆంగ్లంలో అంటుంటాం చూడండి. అంటే సరిపోయినట్టు ఇద్దరి మధ్య అనుకూలమైనటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ వాతావరణం ఇద్దరి మధ్య ఏర్పడుతుంది. అందువల్ల నమస్తే, నమస్కారం చేయటంలో అంత గొప్పతనం ఉంది. ఇటు దేవుణ్ణి ఒక పక్కన తలుచుకున్నట్టు, ఒక పక్కన నీ శరీరానికి సంబంధించి కూడా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఈ చేతులు కలపటం వల్ల అంత గొప్ప విశేషం ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా నాయన నువ్వు నమస్కారము చెయ్యి, అభివాదనం చెయ్యి. అందువల్ల మామూలుగా సంప్రదాయంలో సంధ్యావందనం ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడా ఈ నమస్కారాన్నే ప్రవర అనేటువంటి పేరుతో చెప్తారు. చతుస్సాగర పర్యంతం ఇలా చెప్తూ అహంభో అభివాదయే, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. కాబట్టి నమస్కారాన్ని ప్రతి చోట కూడా దేవాలయంలో నమస్కారం, ఇంకొక చోట నమస్కారం, ప్రతి చోట కూడా మనకి నమస్కారం అనేటువంటి పదం మన సంప్రదాయంలో ఒక కోటలాగా మనందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది. అందువల్ల అయితే నమస్కారాలు చేసే వాళ్ళల్లో మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మన భాష గొప్పది, మన సంస్కృతి గొప్పది. నమస్కారంలో మస్కా ఉంది. అందువల్ల నమస్కారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవారు కాదు. వాళ్ళు కొంతమంది మనకి మస్కా కొట్టాలని చేస్తూ ఉంటుంటారు. అందువల్ల అది కూడా గమనించమంది మన సంప్రదాయం. ఆ పదాలమ్మ, అందుకని నేను చెప్తున్నాను. మస్కాలు ఉంటాయి కొన్ని, అంటే మన నుంచి ఏదో ఆశిస్తూ కొంతమంది హృదయంలో లేకపోయినా సరే నమస్కారం అంటూ చేస్తారు. కాబట్టి వాడి ముఖంలో కనిపిస్తూ ఉంటుందట అతి మనం జాగ్రత్తగా గమనించమన్నారు. వాడి ముఖంలో మనం జాగ్రత్తగా, వాడు కావాలని చేస్తున్నాడా, వాడు అవసరార్థం చేస్తున్నాడా, నిజంగానే వాడి సంస్కారం తెలియజేయడం కోసం నమస్కారం చేస్తున్నాడా? ఈ నమస్కారాలు రకరకాలు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి పొర్లు దండాలు, ప్రదక్షిణగా నమస్కారాలు, ఇలాంటి చాలా చాలా రూపాంతరాలు ఈ నమస్కారం చెందింది. సాష్టాంగ నమస్కారాలు. కానీ అన్నిటికంటే ప్రధానం, అన్నీ చేయలేకపోయినా ఉదయం లేచిన దగ్గర మొట్టమొదటిసారి ఏ వ్యక్తిని చూసినప్పుడు మనం ఇలా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే మాత్రం నీకు సద్గతి చక్కగా లభిస్తుంది. గురుగారు, ఇక మరో సందేహం. కైకేయి మాట ప్రకారం రాముడు వనవాసానికి వెళ్లే ముందు కైకేయిని ఓ ధర్మం పాటించమని కోరుతాడు. ఏమిటా ధర్మం? రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా శిరోధార్యాలైనటువంటి గ్రంథాలు, నెత్తి మీద పెట్టుకోదగినటువంటి గ్రంథాలు. మనం మామూలుగా చదివేటప్పుడు ఒక్కొక్కసారి అరే ఇలాంటి సంఘటన ఉందా రామాయణంలో అని అనిపిస్తుంది. మామూలుగా ఏముందో కథకులకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నిశితంగా గనక మనం పరిశీలిస్తే రామాయణంలోనూ భారతంలోనూ మనకి అత్యద్భుతమైనటువంటి సనాతన ధర్మం యొక్క ఆవిష్కరణలు మనకు కనపడుతూ ఉంటాయి. కైకమ్మ
వెళ్ళమంది. మీ నాన్న చెప్పలేకపోతున్నాడు రా, నాకు అప్పుడు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరాల ప్రకారంగా నువ్వేమో అడవులకి వెళ్ళిపో, నా కొడుక్కి భరతుడికి నేను పట్టాభిషేకం జరిపిస్తాను. రాముడు అలాగేనమ్మా అన్నాడు. వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పాడమ్మా. ఇది అంత ప్రసిద్ధిలోకి రాలా లోకంలో. మనకి ఎంతసేపటికి అలాగేనమ్మా అని రాముడు వెళ్ళిపోయాడు అని అంతవరకే మనకు వస్తుంది. కానీ వెళుతూ వెళుతూ కైకమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ కైకకి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి వెళ్ళాడు. ఒకే ఒక్క శ్లోకం చెప్తాడు మహానుభావుడు. అహం అని మొదలు పెడతాడు. చెప్పి ఏమని చెప్తాడంటే, అమ్మా కైకమ్మ, ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోకు. నీ భర్త నా తండ్రి అక్కడ పడుకొని ఉన్నాడే, ఆ దశరథ మహారాజు, ఆ దశరథ మహారాజుని సేవించటము అనేటువంటి ధర్మం, ఆయన్ని ఆరోగ్యరీత్యా చక్కగా ఉంచటము అనేటువంటి ధర్మం, ఆయనకి ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా ఉండేటువంటి ధర్మం భార్యవైనటువంటి నీ మీద ఉంది. అమ్మ నీకు తెలియదని కాదు, ఇది ఏష ధర్మ ఏషహి సనాతన ధర్మ అంటాడు అక్కడ రాముడు. ఇది సనాతనమైనటువంటి ధర్మం. భర్త అనారోగ్య పరిస్థితిలో ఉంటే భార్య కాపాడుకోవాలి. భార్య అనారోగ్య పరిస్థితిలో ఉంటే, రామాయణం చెబుతోందమ్మా, భార్య అనారోగ్య పరిస్థితిలో ఉంటే భర్త కాపాడుకోవాలి. ఎందుకంటే 100 ఏళ్ళు వాళ్ళు సహచరులు. అందువల్ల నీ భర్త ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి నా తండ్రిని నీ భర్తని కాపాడుకోవలసినటువంటి ధర్మం, ఆయన ముఖం మీద చిరునవ్వుని ఉత్సాహాన్ని తెప్పించవలసినటువంటి ధర్మం. ఎంత గొప్ప మాట చెప్పాడమ్మా. ఆ ధర్మం నీ మీద ఉన్నది. ఈ ఒక్క విషయాన్ని నీకు జ్ఞప్తి చేసి నేను వెళ్తున్నాను. మనకు అనిపిస్తుంది రాముడు ఎందుకు ఈ మాట అన్నాడు. నిజానికి తలకాయ ఊపేసి అలాగేనమ్మా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, రాముడు నువ్వు చెప్పినటువంటి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఆనాడు నీకు వరం ఇచ్చాడు, యుద్ధంలో నువ్వు తనని గెలిపించినందుకు నీకు వరాలు ఇస్తున్నాను కోరుకోమంటే, నీకు అవసరమైనప్పుడు నేను అడుగుతానని చెప్పి అన్నావు. ఈరోజు వరాలు అడిగావు, తీసుకున్నావు, నీ ధర్మాన్ని నువ్వు పాటించావు. కానీ ఇప్పుడు కూడా నీ ధర్మం ఇంకా మిగిలి ఉంది, సనాతన ధర్మం. సనాతన, అందుకే మన సనాతన ధర్మానికి జోహార్. శాశ్వతమైనటువంటి ధర్మం, భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటిది. దీన్ని నువ్వు తప్పనిసరిగా పాటించు కైకమ్మ అని రాముడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ. ఒక్క రాముణ్ణి పట్టుకుంటే చాలమ్మా రామాయణం మొత్తంలో. మనం ఈ కలియుగంలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఏ ధర్మాన్ని పాటించాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం చెప్పాలి, ఇవన్నీ కూడా రాముణ్ణి పట్టుకుంటే మనకి అన్నీ నేర్పుతాడు. అది అందువల్ల రాముడు చెప్పిన సనాతన ధర్మం కైకేయికి ఇది. గురుగారు, మోక్షానికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి, అందులో అపవర్గం ఒకటి. అపవర్గం అంటే ఏమిటి? అపవర్గము స్వర్గము 2 పదాలు ఉన్నాయి. లోకంలో ప్రతి వాళ్ళం కూడా స్వర్గం కావాలని కోరుకుంటాడు. ప్రతివాడు కూడా నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలి, స్వర్గప్రాప్తిరస్తు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఏదో ఉందని ఒకడు చక్కగా మనకి ఎవరు ఏది కోరుకుంటే అది లభిస్తుంది, మనం పుణ్యాలు కనుక చేస్తే అది లభిస్తుంది అని కోరుకుంటాం. కానీ స్వర్గాన్ని మించినది అపవర్గం. అది బాగా గుర్తుపెట్టుకోమంటున్నారు మన పెద్దవాళ్ళు, మన సనాతన ధర్మం. స్వర్గం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ స్వర్గం అశాశ్వతం. స్వర్గం నువ్వు పుణ్యాలు ఎంతవరకు చేసావో అంతవరకే స్వర్గంలో అట్టే పెడతారట. బ్యాంక్ బ్యాలెన్స్ లేదనుకో, నువ్వు చెక్కు రాసినా లేదా గూగుల్ పే ఇలాంటివి చేసినా నీకు అందులోంచి డబ్బులు రావు. నువ్వు పుణ్యం ఎంతవరకు ఉందో స్వర్గంలో అంతవరకే నిన్ను అట్టే పెడతారు, పక్కకు తోసి పడేస్తారు కిందకి. అందువల్ల స్వర్గం అనేటువంటిది కొంతకాలం మాత్రమే, కానీ అపవర్గం అనేటువంటిది శాశ్వతం. అది గుర్తుపెట్టుకోమన్నారు. అపవర్గం అంటే ఏమిటి? మోక్షము. అపవర్గము, పవర్గము, అపవర్గము. పవర్గము అంటే పప్ప బబ్బ మ. ఒక్కొక్క దాన్ని పూర్వపు అక్షరాల్లో ఇప్పుడు నేర్పేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. అసలు ఆ వర్గాలు అనేటువంటివి చాలామందికి తెలియట్లేదు. కవర్గము కక్క గగ్గాన్య, చవర్గము చచ్చ జజ్జాని. అలాగే పవర్గము పప్ప అంటే చక్కగా నీకు పంచత్వం కలగచేస్తుంది. అలాగే ఫ నీకు ఫలాన్ని కలగచేస్తుంది. అలాగే నీకు బంధాల నుంచి విడిపిస్తుంది భ. అట్లాగే చక్కగా నీకు ఎటువంటి మళ్ళీ తిరిగి రానటువంటి చక్కదైనటువంటి శాంతిని మా.
నీకు ఆ మర్త్య లోక సంబంధమైనటువంటి శాంతిని నీకు అనుగ్రహిస్తుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్కటి విడిగా చెప్పారు. అందువల్ల ఈ పవర్గానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ నీకు కలిగించేటువంటిది అమృతత్వం, మోక్షం. కాబట్టి ఆ మోక్షాన్ని కలగజేసుకోవటానికి నువ్వు ఈ పవర్గము యొక్క అక్షరాలన్నింటినీ కూడా, అంటే కర్మబంధాలన్నింటినీ వదిలించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయి. దీనికి భగవద్గీతలో కృష్ణస్వామి మనకి చక్కగా ఎటువంటి ఆచరణ చేయాలో చెప్పాడు. పనులు మానుకోమని ఎప్పుడు మన సంప్రదాయం చెప్పదు. పనులు చెయ్యి. పనులు చేసుకుంటూ మీతో నేను మాట్లాడుతున్న లోపల కృష్ణస్మరణ జరుగుతూ ఉండాలి. ప్రతి పనిని కూడా కృష్ణార్పణం అనుకుంటూ ఉండాలి. అప్పుడు నీకు బంధం విడిపడిపోతుంది. కృష్ణార్పణం అని అనుకోకుండా నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఆహా వాళ్ళు అడిగిన దానికి నేను చెబుతున్నాను అనేటువంటి గర్వం నీలోంచి వచ్చింది అని అంటే అది నీకు బంధం అవుతుంది. నేను ఇస్తున్నాను, బంధం అవుతుంది. కృష్ణుడు ఇస్తున్నాడు, కృష్ణుడు చేయిస్తున్నాడు, అది దుర్గమ్మ చేయిస్తోంది అనేటువంటి భావనతోటి ఉంటే అది పుణ్యమైన పాపమైన రెండూ విడిపోతాయి. పుణ్యాన్ని కూడా పెంచుకోకూడదమ్మా, పాపాన్ని కూడా పెంచుకోకూడదు. ఈ రెండింటినీ కూడా ఎప్పటికప్పుడు వదిలేసేయాలి. ఎప్పటికప్పుడు వదిలేయాలంటే దానికి ఒకటే మార్గం అన్నాడు. అందుకే భగవద్గీత మన సనాతన ధర్మానికి పాఠ్య గ్రంథము, మన సనాతన ధర్మానికి సంబంధించి ఒక పాఠ్య గ్రంథము. దీనికి సంబంధించి ఏం విశేషం, దీనికి సంబంధించి నేనేం పాటించాలి, భగవద్గీత చూసుకో. సనాతన ధర్మం మొత్తానికి ఒక టెక్స్ట్ బుక్, ఒక పాఠ్య గ్రంథం భగవద్గీత. పనులు చెయ్యి, పనులు మానుకోవద్దు అంటోంది. పనులు చెయ్యి, చేసే ప్రతి పని నిష్కామంగా చెయ్యి. హరికర్త నాహం కర్త, నేను కర్తని కాదు, వాడు చేయిస్తున్నాడు అని చెయ్యి. అప్పుడు నీకు పుణ్యము అంటదు, పాపము అంటదు. ఈ రెండు అంటున్నటువంటిది అపవర్గం. నీకు మోక్షం లభిస్తుంది. కాబట్టి అపవర్గ ప్రాప్తికి చూడాలి. స్వర్గప్రాప్తిని కోరుకో, తప్పులేదు, కానీ స్వర్గప్రాప్తి కంటే కూడా మించింది అపవర్గం. అది దానికి అందరూ ప్రయత్నం చేయండి అని చక్కటి పదం అపవర్గం బాగా గుర్తు చేశారు. గురువుగారు, విజయదశమి వేడుకల తర్వాత ఆలయ సంప్రదాయం ప్రకారం పారువేట అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు కదా, పారువేట ఉత్సవం అంతరార్థం ఏమిటి? బాగుందమ్మా. తిరుమల తిరుపతిలో జరిపేటువంటి, అక్కడ ఉత్సవాల్లో జరిపేటువంటి ఒక ఆచారం ఈ పారువేట. విజయదశమి చేస్తుంటారు. తర్వాత వేట అంటే మనందరికీ తెలుసు కదా, పారు అంటే ఆ ప్రయాణం లేకపోతే పరిగెత్తేటువంటి విధానం. ఆ పారు వేట, వెంకటేశ్వర స్వామి వేటకు బయలుదేరతట. మనకు అనిపిస్తుంది మామూలుగా మానవులంటే వేటలు చేస్తారండి, మరి వెంకటేశ్వర స్వామి వారిని వేటకి తీసుకెళ్ళటం ఏమిటి, ఈ పారు వేట ఏమిటి? దేవేరులందరితోటి కలిసి మహానుభావుడు వేటకి బయలుదేరతట. ఎందుకని ఇలాంటి ఆచారం మనకి ఏర్పడింది అని అంటే దీంట్లో ఉండే అంతరార్థాన్ని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పటికి కూడా విజయదశమి మర్నాడు చేస్తూ ఉంటారు పారువేట. ఎందుకు చేస్తారు అని అంటే వేటగాడు జంతువుల్ని వేటాడతాడు. అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా తక్కువ జంతువులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వారు కూడా నిషేధించారు, ఏ జంతువుని చంపకూడదు, ఇలాంటి నిషేధాలు మనకు ఉన్నాయి. కానీ పూర్వకాలంలో మనుష్యుల్ని మించినటువంటి జంతువులు ఉండేవి. ఇంతమంది మనుష్యులు లేరుగా, విపరీతంగా అరణ్యాలు ఉండేవి. అరణ్యాల్లో విపరీతమైనటువంటి మృగాలు ఉండేవి. ఆ మృగాలకి ఏంటంటే రాజు అనేటువంటి వాడు ఏం చేసేవాడంటే, ఈ మృగాలు ఇప్పటికీ కూడా మనం వార్తల్లో చూస్తుంటాం, ఫలానా ఏనుగు ఈ గ్రామం మీదకి వచ్చి పడింది, ఇదిగో వీడిని కళ్ళు తెరిచి చూసేసరికి పులి వాడి ఇంట్లో ఇలా కిటికీలోంచి చూస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఈ వార్తలకే, ఈ చిన్నపాటి ఒక వార్తకే మనం అందరం బెంబేలెత్తిపోతున్నాం. ఆ ఏనుగు వచ్చిందిట, వాడిని తొక్కేసిందిట అని. పూర్వకాలంలో కొన్ని వందల ఏనుగులు ఇలా ఓళ్ళ మీద పడుతుండేవి. అలా మృగాలు ఓళ్ళ మీద పడి అందరినీ నానా రకాల గాయాలు చేస్తూ చంపుతూ ఉండేవి. అందువల్ల ప్రజలకి ఇటువంటి క్రూర మృగాల నుంచి రక్షణ కలిగించటానికి రాజు అనేటువంటి వాడికి ఒక ధర్మం పెట్టారు. నాయన, ఈ క్రూర మృగ సంహారం నువ్వు చెయ్యి, వేటకి నువ్వు బయలుదేరరా అని. అందువల్ల రాజు వేట తప్పనిసరి వెళ్ళేవాడు, పూర్వకాలపు ఆచారం. దాన్ని గుర్తుకు తెస్తూ వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇక్కడ పారు వేట చేస్తారు. అంటే ఇక్కడ మృగాలు ఏమిటి? దుష్ట గుణాలు, మనిషిలో దుష్ట గుణాలు, వాటిని వేటాడతాట స్వామి. ఈ విజయదశమి మర్నాడు
ఆ స్వామివారిని వేటగాడి కింద ఎందుకు మార్చారు అని అంటే, మనిషిలో ఉండేటువంటి దుష్ట గుణాలు, ఈ మానవ లోకంలో ఉండేటువంటి ఈ దుష్ట గుణాలు దుష్ట మృగాల్లాగా సంచారం చేస్తూ ఉంటాయి. ఒరేయ్, మీకు కాలం కదా అని పొంగిపోకండి, మిమ్మల్ని అంతమొందించేటువంటి వేటగాడిని ఇదిగో నేను ఉన్నాను, పారు వేట నేను చేస్తాను. కాబట్టి ఆ అంతమొందించే మీకు మీ పాలిటి యముడైనటువంటి వాడిని, ఎంత దయాత్మున్నో దుష్టగుణాలు పోగొట్టేటువంటి వాడిని నేనే సుమా, సర్వం నేనే సుమా అనేటువంటి భావాన్ని మన ప్రజల్లో కలిగించటానికి ఈ పారువేట మహోత్సవాన్ని, సరే రాణులు రావటం, పల్లకి రావటం, ఇది అక్కడ ఆచారం అనుకోండి, ఆస్థానాలు, మంటపాలు ఇవన్నీ అక్కడ జరుపుతూ ఉంటారు. కానీ దీనిలో ఉన్న ఆంతర్యం మాత్రం ఇదే, దుష్టగుణాలని వేటాడేటువంటి తత్వం. గురుగారు, లక్ష్మీదేవికి ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకిస్తున్న మాదిరిగా చిత్రపటాలు కానీ మనకి విగ్రహాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. వీటి అంతరార్థం ఏంటి? చక్కగా లక్ష్మీదేవిని మనం చిత్రపటంలో గనక చూస్తూ ఉంటే, అటుపక్క ఒక ఏనుగు, ఇటుపక్క ఒక ఏనుగు 2 కలశాలతోటి, తొండాలతోటి చక్కగా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే, నిరంతరంగా అభిషేకం చేస్తూ ఉంటే ఎందుకని వచ్చింది అది అని అంటే, దీనికి శ్రీ సూక్తం అని అమ్మవారికి సంబంధించి ఒక ప్రసిద్ధమైనటువంటి సూక్తం ఉంది. దానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావులు చెప్పారు. ఎందుకని ఇలా ఆ ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తారు అని అంటే, అది గ్రంథంలో ఉందమ్మా. అందులో ఒక ఏనుగు మమకారానికి ప్రతీక, ఒక ఏనుగు మదానికి ప్రతీక. మన మానవుల్లో ధనం వచ్చినప్పుడు, మిగతా అప్పుడు కూడా ఉంటాయి, ధనం వచ్చినప్పుడు ఇంకా విపరీతంగా ఉంటాయి. దాని మీద విపరీతంగా మమకారం ఏర్పడిపోతుంది. ఆ డబ్బు మీద, ఆ సంపద మీద మమకారం ఎప్పుడు ఏర్పడిపోయిందో, మదం నన్ను మించిన వాడెవడు, పోరా కళ్ళు నెత్తికెక్కే అంటారు కదా. ఈ మమకారము, ఈ మదము, ఈ 2 ఏనుగులట. ఏనుక్కి మదం ఉంటుంది కదా, మదజలం అంటారు కదా, ఇంత గొప్పదమ్మ. అందుకే భారతీయ సంస్కృతికి నమస్కారం. ఆ రెండింటిని అమ్మవారు ఏం చేశారట అంటే, ఒరే మీరు నా పక్కన ఉండండి రా, ఒరే మానవుల్లారా, మీరు ఎంతటి వాడికైనా ఎంత కాదనుకున్నా సంపద దగ్గరికి చేరిపోయేసరికి ఆ 2 ఏర్పడిపోతాయిరా. అప్పుడు ఏం చేయాలి, మీరు నా వైపుకు తిప్పండి. ఆ రెండింటిని, మమకారాన్ని, మదాన్ని నా వైపుకు తిప్పండి. నా వైపుకు తిప్పి ఇటుపక్క ఆశ అనేటువంటి ఈ కుండలు పెట్టుకోండి. ఈ ఏనుగుల కుండలు ఉన్నాయి చూడండి, కలశాలు, వాటితోటి అంటే ధనము ఇప్పుడు ఇంత ఉందో సరిపోతుంది అనుకోం కదమ్మా, ఇంకా పెరగాలి. నా కొడుకు కాదు, నా మనవడు, నా ముని మనవడు, వీళ్ళందరికీ దాచిపెట్టాలి ఈ ఆశ. ఎందుకంటే మానవ బలహీనత నేను ఒప్పుకుంటున్నాను రా అంటుంది లక్ష్మీదేవి. ఈ తొండంలో ఆ కలశం పెట్టుకోండి అంటే, ఆ ఆశ అనేటువంటి ఆ కలశంలో ఇంచి తృప్తి అనేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో, ఆ నీళ్లు తృప్తిటమ్మ. తృప్తి అనేటువంటి నీళ్లతోటి నన్ను అభిషేకం చేస్తూ ఉండండి. అప్పుడు మీలో ఈ మమకారము, మదము ఇలాంటివి ఏదైతే అవలక్షణాలు ఈ డబ్బు రావటంతో పెరిగిపోతూ ఉంటాయో, వాటన్నింటినీ నేను అరికడతాను, మీలో రాకుండా నేను చేస్తాను అని లక్ష్మీదేవి మనకి చెప్పటానికి ఇదిగో ఈ ఏనుగుల్ని తన పక్కన అట్టే పెట్టుకుంటుందట. అంటే అన్నమాచార్యుల వారు చెప్తాడమ్మా, ఎంత చాలినంత చాలా అంటే, నాకు ఇది సరిపోతుంది అని ఎవడు ప్రతివాడు అనుకోడు కదా, చాలడు అని అంటాడు మహానుభావుడు. కాబట్టి తృప్తి అనేది రావాలి అని అంటే, ఇక చాలులే, నాకేదో అమ్మ ఈ 2 పూట్ల తినేటువంటి అదృష్టం కలిగించావు, ఒక ఇంటి భాగ్యం నాకు కలిగించావు, చాలమ్మా, బతికినంతకాలం ఎటువంటి అనారోగ్యం లేకుండా నీ సేవ చేసుకుంటూ నన్ను పోని. తృప్తి రావాలి. ఈ తృప్తి రావాలంటే ఈ ధనం ద్వారా వచ్చిన ఈ మమకారాన్ని, మదాన్ని ఈ మొత్తం అమ్మకే సమర్పించాలి. నిరంతరం ఆవిడికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఆ తృప్తితో, అంటే తృప్తి భావం, అమ్మ చాలమ్మా, అమ్మ చాలమ్మా, నాకు చాలు. ఆ తృప్తి రావటం కోసం అభిషేకం చేయమంది. ఆ తృప్తిని జలంతో పోల్చారు. పెద్దవాళ్ళ దగ్గర మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రతిదాని వెనకాల ఒక అంతరార్థం ఉంది మన భారతీయ సంప్రదాయంలో. ఈ రకంగా తృప్తిని కలిగించమని, ఆ తృప్తిని మీకు కలగచేస్తానని, నన్ను అలా ఆరాధించమని అమ్మ చెప్పటంలో ప్రధాన ఉద్దేశం ఇదిగో ఈ 2 ఏనుగులు. ఇక మరో సందేహం, ఎవరైనా మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, సద్గతి చేకూరాలని ఆకాంక్షిస్తాం. శాంతి, సద్గతి ఈ 2 ఒకటేనంటారా? ఇప్పుడు ఎవరైనా మనకు తెలిసినటువంటి వారు మరణిస్తే
బాధపడతాం, మానవులం మనందరం. వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను అని అందరం అంటాం. రేపు మనం పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆత్మశాంతి కోసం అని అంటారు. ఆత్మ అంటే దేవుడు అంటున్నావు కదా, జీవాత్మ అంటున్నావు కదా. పోని భగవద్గీత సనాతన ధర్మానికి పాఠ్యగ్రంథం అని నువ్వు చెప్తున్నావు కదా. భగవద్గీతలో ఏమనుంది? ఆత్మ అనేది నవధ్యో, ఆత్మ అనేది ఎప్పుడూ చంపబడదు, ఆత్మ అనే దానికి చావు లేదు, అది ప్రయాణం చేస్తూనే ఉంటుంది, ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మరి నువ్వేమంటున్నావు? చనిపోయినటువంటి వాడిని ఆత్మతో పోల్చి నువ్వు జీవాత్మకి శాంతి లభించాలి అని అంటున్నావు. ఇది ఎట్లా? ఆత్మశాంతి అని నువ్వు అనొద్దు. సద్గతి ప్రాప్తిరస్తు, అమృతత్వం అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా, గతి అంటే మోక్షం. వాడికి మోక్షం రావాలి అని కోరుకో, తప్పులేదు. కాబట్టి సద్గతి కలగాలి అని కోరుకో. సద్గతి కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పు, కానీ ఆత్మశాంతి అనే పదం వాడద్దు. ఆత్మకి శాంతి ఏమిటి అని కొంతమంది సద్గతి కలగాలి అన్నారు. కానీ ఆత్మశాంతి అనేటువంటిది కూడా చాలా అర్థంతో ఏర్పడింది. ఎలా దీని సమన్వయం చేశారంటే, సద్గతి కలగాలని కోరుకోవడంలో తప్పు లేదు నాయన, అది మంచిదే. ఆత్మశాంతి కూడా మంచిది. ఎలా మంచిది అంటావేమో, ఆత్మ అనే పదానికి 13 అర్థాలు ఉన్నాయి. 13 అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే మనస్సు అని అర్థం. ఆత్మ అనే పదానికి మనస్సు. చనిపోయినటువంటి వాడికి మనశ్శాంతి నాకు కలగాలి అని కోరుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించు. చనిపోయిన వాడికి మనశ్శాంతి ఏంటండి అని అంటే, మనస్సు అనేటువంటిది ఈ జీవి చనిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోకి మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆత్మ అని పిలువబడేటువంటి మనస్సు. ఎందుకంటే ఈ మనస్సులోనే వాసనలు బంధించబడి ఉంటాయట, మన సనాతన ధర్మం చెప్తోంది. అంటే పూర్వజన్మ వాసనలు. పూర్వజన్మకి వాసనలు అంటే ఇక్కడ మనం పీల్చుకునే గాలి కాదమ్మా, విషయాలు. పూర్వజన్మకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనస్సులో ఉంటాయి. ఇప్పుడు చనిపోయేటువంటి వాడికి కొన్ని కోరికలు తీరవు. వాడి మనస్సు ఇష్టపడతాడు, మంచి కారు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, మంచి నోట్ల కట్టలు కావాలి, ఇట్లా అనుకుంటూనే ఉంటాడు. అలాగే పాప చనిపోతాడు. అంటే వాడి మనస్సులో వాడికి తీరని కోరికలు ఉన్నాయి. ఈ తీరని కోరికలతో అల్లల్లాడిపోతాడు చనిపోయిన తర్వాత. ఇంకొక జన్మ ఎత్తబోయే ముందు అల్లల్లాడిపోతూ ఉంటాడు ఈ మనస్సు. ఎందుకంటే కోరికలు తీరకుండా చనిపోయాడు కదా బాబు, కోరికలు తీరకుండా చనిపోయాడు రా, వాడి మనస్సుకి శాంతి లేదురా. ఓ మహానుభావ, ఓ దైవమా, నీకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ జీవాత్మ ఏదైతే ఉన్నదో వాడి శాంతి లేకుండా చనిపోయాడు, ఆ మనస్సుకి శాంతి కలిగించు. దైవమా, నువ్వు ఏదనుకుంటే చేయగలవు, కాబట్టి వాడు ఏదైతే తృప్తి లేకుండా పోయాడు, తృప్తిని వాడికి కలిగించు. అందుకని నేను 2 నిమిషాలు మౌనం. అక్కడ మళ్ళీ పైకి తృప్తిని కలిగించని చెప్పొద్దంది ఆత్మశాంతి అనే పదం, మౌనం పాటించమంది. ఎందుకంటే మామూలుగా పైకి చెప్పేటువంటి ధ్యానం కంటే కూడా మౌనంగా చేసేటువంటి ధ్యానం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల చనిపోయినటువంటి మన ఆత్మీయుల్ని తలుచుకొని అందరం కూడా, ఎందుకంటే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం ఎంతటి విశిష్ట ఫలితాన్ని ఇస్తుందో, ఆ రకంగా అందరం కలిసి వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా నిలబడి ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అందరం ఇలా భావించామనుకో, దేవుడు కూడా ఓహో వీడి గురించి ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు, కాబట్టి ఆ జీవికి సంబంధించి ఏదైతే అల్లల్లాడుతూ వాడు చనిపోయాడో ఆ శాంతి కలిగ చేస్తుందట. అందువల్ల వాడి కోరికలు తీరేటట్లుగా ఆ మహానుభావుడు తృప్తి కలిగ చేస్తాడు, వాడికి మంచి జన్మ ఏర్పాటు చేస్తాడట దేవుడు. అందుకని వాడి ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి మరి 2 నిమిషాలు మౌనంగా ప్రార్థన చేయండి. అందుకే మౌనంగా నిలబడమని కాదు, మనసులో వాడిని తలుచుకుంటూ ఉండాలట ప్రతి వాళ్ళని కూడా. ఆ 2 నిమిషాలు ఇంక వేరే ఏది కూడా మనం మనసులో పెట్టుకోకుండా ఉంటే వాడికి సద్గతి మనకి లభిస్తుంది. ఇది అందువల్ల ఆత్మశాంతి అనేది నిజమే, సద్గతి అనేది నిజమే. ఈ 2 పదాలని కూడా వాడవచ్చు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.